యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. రుక్మిణి వసంతి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మలయాళ అగ్రనటుడు టోవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మిన్నల్ మురళి, 2018 వంటి విజయవంతమైన చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టోవినో ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కానున్నారు. టోవినో థామస్ ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, కొందరైతే అతను మెయిన్ విలన్ పాత్రలో నటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో టోవినో థామస్ను ఎన్టీఆర్ నీల్ సినిమాలో మీరు ఉన్నారన్న వార్తలపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా ఆయన అది నేనిప్పుడు చెప్పలేనని బదులిచ్చారు. దీనిపై లేదు కాదు అనే సమాధానం ఇవ్వకుండా సందిగ్ధంగా స్పందించడంతో టోవినో ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. గతంలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో టోవినో థామస్, బిజు మీనన్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు పరోక్షంగా ధృవీకరించారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలయాళంలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడుగా తనదైన ముద్ర వేస్తున్న టోవినో థామస్ ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అద్భుతమైన కాంబినేషన్, దానికి తోడు విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం అనగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే మలయాళ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన టోవినో తారక్ సినిమాతో ఇక్కడ మరింత బలమైన ఫ్యాన్ బేస్ను సంపాదించుకోవడం ఖాయం. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాల్లో పవర్ఫుల్ క్యాస్టింగ్ను చూపించిన నీల్ టోవినో లాంటి బలమైన నటుడికి ప్రతినాయకుడి పాత్ర ఇస్తారా, లేక కథను మలుపు తిప్పే కీలకమైన సపోర్టింగ్ రోల్ ఇస్తారా అనే చర్చ మొదలైంది. టోవినో పాత్ర సినిమా విజయానికి అత్యంత కీలకంగా ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టోవినో థామస్ను ఎంచుకోవడం ద్వారా ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి మలయాళ మార్కెట్లోనూ తిరుగులేని బలాన్నందించినట్లవుతుంది. ఈ ప్రాజెక్టుకు మొదట డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని మించిన ఎన్టీఆర్ ఇమేజ్కి సరిపోయే పవర్ఫుల్ టైటిల్ కోసం చిత్ర యూనిట్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత మైత్రి రవిశంకర్ ఇప్పటికే ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఎన్టీఆర్ అభిమానులను పూర్తిగా సంతృప్తిపరచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.